హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాల్టి నుండి మన క్లాసెస్ అన్నీ కూడా జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ వస్తాయండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడానికి ఏంటంటే, ప్రజెంట్ మనకు మార్క్స్ అనేవి ఎందులో ఎక్కువగా వస్తాయంటే జాగ్రఫీ. అందరికీ ఇంపార్టెంట్ జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి హిస్టరీ అండి. ఇంకా థర్డ్ చూసుకుంటే ఎకనామిక్స్, సివిక్స్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు జాగ్రఫీ నుండి ప్రతి క్వశ్చన్, ప్రతిదీ టాపిక్ కూడా మనం నేర్చుకుంటే క్వశ్చన్స్ ఏది అడిగినా కూడా మనం చేసే విధంగా ఉంటాము. ఇక్కడ మీకు కవర్ పేజ్ కన్నా చూసుకున్నట్లయితే ఇది మనకు ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇన్ కేస్ మీకు బుక్స్ కన్నా దొరికితే మాత్రం ఇలా మీరు దానిని హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే 2012 నుండి అలాగే 2018 నుండి బుక్స్ అనేవి ఏం చేంజ్ అవ్వలేదండి. సో వాళ్ళనే మాట ఇది, మీకు బుక్స్ ఏం చేంజ్ అవ్వలేదు. అండ్ జాగ్రఫీ కూడా మీకు చాలా కష్టం మీద మేము బుక్స్ అనేది ప్రింట్ అనేది చేసాము. ఇది ప్రింట్ అయితే కాదండి, మనకు జిరాక్స్ అనేది చేస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మేము చాలా ఇబ్బంది పడేసి ప్రింట్ అనేది తీసాం మేడం అనేసి అంటున్నారండి. మనకు మెయిన్ అండ్ ఇక్కడ ఎడిషన్ ప్రకారం కన్నా చూసుకుంటే ఎడిషన్ ఏమీ ఇవ్వలేదు. లేదు కదా అనేసి మీరు మళ్ళీ వీటిని చదవచ్చో చదవలేదో, కొనొచ్చో కొనలేదో అనే డైలమాలో అయితే అస్సలు ఉండకండి. ఇది తెలుగు అకాడమీ అంటే మనం దీన్ని చూసుకుంటే విధంగా హైదరాబాద్ నుండి ఉంది తెలుగు అకాడమీ అనేసి. వాళ్ళు ఇక్కడ చూడండి, కవర్ పేజ్ అనేది వాళ్ళు జస్ట్ మనకు ఇట్లా పెట్టడం అయితే జరిగింది. సిలబస్ కన్నా చూసుకుంటే ఏదైతే మనకు డిఎస్సి సిలబస్లో ఇచ్చారో ప్రతి మనకు టాపిక్ అనేది ఇందులో క్షుణ్ణంగా ఇచ్చారు. చాలా ఈజీగా ఉన్నాయి టాపిక్స్ కూడా, మీరు ఈజీగా నేర్చుకునే విధంగానే ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఉండే లెసన్స్ అన్నీ కూడా మనకు 6th క్లాస్ 7th లెసన్లోకి వచ్చిన అజుల్ 7th క్లాస్లో మనము 8th క్లాస్లో ఏదైతే నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అనేవి ఇక్కడ మీకు చదివితే అర్థమవుతుంది. మనము అవరే అక్కడ చదివామే ఆ క్లాస్లో వచ్చాయనేవి అయితే ఉంటుందండి. సౌర కుటుంబం కానీ, భూగోళ శాస్త్రం గురించి, భూమి, ఇవన్నీ కూడా 6th 7th క్లాస్కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్. సో ఇవాళ టాపిక్ మనది వచ్చేసి భూగోళ శాస్త్రము నిర్వచనం పరిధి. మీరు సిలబస్ అనేది నేను తెలుగులో ఇచ్చానండి. ఇంగ్లీష్లో మనకు సిలబస్ అనేది రిలీజ్ చేశారు కదా, తెలుగులో సిలబస్ అయితే క్షుణ్ణంగా ప్రతి క్లాస్లో ప్రతి లెసన్ అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకోకుంటే నీట్గా ఒక నోట్బుక్లో కానీ లేకుంటే పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ ఛానల్లో కూడా నేను ఇచ్చాను. ఇమేజెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. వాటిని మీరు జిరాక్స్ తీసుకున్నా పర్లేదు, లేకుంటే ఒక నోట్బుక్లో రాసుకున్నా పర్లేదు. అయిపోయిన చాప్టర్స్ అన్నీ కూడా ఇట్లా మనకు టిక్ వేసుకోండి. అప్పుడు మనకు టాపిక్స్ అయిపోయాయి అనేసి ఉంటుంది. మీరేం వేసుకోకుండా అలాగే ఉంటే మాత్రం ఇంకా ఇది నేర్చుకోలేదా అని అయితే ఉంటుందండి. సో అయిపోయిన టాపిక్స్ అన్నీ కూడా మీరు ఆ డేలో ఎన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యారనే దాని గురించి అయితే ఇలా మార్క్స్ వేసుకోండి. సో ఇప్పటికీ చాలా లేట్ అయిందని మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇక్కడ భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి. భూగోళ శాస్త్రం గురించి మనకు పరిచయం అనేది ఇచ్చారు. అలాగే భూగోళ శాస్త్రం మధ్య జీవశాస్త్రం మధ్య తేడాలేంటి, దాని యొక్క సంబంధాలు ఏంటి అనేసి, తర్వాత భూగోళ శాస్త్రము సాంఘిక శాస్త్రాల యొక్క మధ్య గల భేదాలు, నెక్స్ట్ విభాగాలు, భూగోళ శాస్త్రంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి అనే దాని గురించి ఇచ్చారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సేమ్ థియరీ పార్ట్ లాగా. ఫ్రెండ్స్, మీరు క్లాస్ని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేట్గా ఉంటుందండి. నేను ఏదో ఒక టైంలో మీకు ఇలా క్లాసెస్ అందించడానికి కొంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాను. సో ఏదైనా కూడా కష్టపడితే అందరికీ యూజ్ అవుతుందండి. సో మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ పరిచయం ఎలా ఉంటుందంటే అసలు భూగోళ శాస్త్రం అనేది ఏంటి, ఏ పదాల నుండి అయితే మనకు ఉద్భవించింది, అసలు భూగోళ శాస్త్రం అంటే కంప్లీట్గా మీనింగ్ ఏంటి, భూగోళ శాస్త్రాన్ని మనకు ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారండి, జాగ్రఫీ అంటారు. ఆంగ్ల భాషలో మనకు జాగ్రఫీ అని పిలుస్తారు. ఈ జాగ్రఫీ అనేది ఏ భాషా పదము, గ్రీకు భాషా పదము. జాగ్రఫీ అనేది గ్రీకు భాషా పదం. మరి ఈ యొక్క గ్రీకు భాషలో జియో అంటే ఏంటండి, భూమి. జియో అంటే భూమి. రేపు మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా, జియో అంటే భూమి,
అలాగే గ్రాఫ్ అంటే ఏంటి? వర్ణన లేదా రాయడము. గ్రాఫ్ అంటే వర్ణన లేదా రాయడం. అందువల్ల జియోగ్రఫీ ఇంగ్లీష్ పద నిర్వచనాన్ని భూమిని గూర్చి వర్ణనగా అయితే పేర్కొన్నారు. మళ్ళీ మీరు ఇంగ్లీష్ అని పెట్టారండి, కాదు. గ్రీకు భాషా పదం ఇది. జియో అంటే భూమి, గ్రాఫ్ అంటే వర్ణన లేదా రాయడం. గ్రాఫ్ అంటే వర్ణన లేదా రాయడం. ఈ జియోగ్రఫీ ఇంగ్లీష్ యొక్క పద నిర్వచనాన్ని భూమిని గురించి అయితే వర్ణించడం అయితే పేర్కొంటారు జస్ట్ అది. కానీ మనకు కాలక్రమేణా భూమి వర్ణన కంటే మానవుల జీవితంపై అలాగే వాటి యొక్క పరిసరాల ప్రభావం గురించి తెలుసుకోవడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు భూగోళ శాస్త్రం గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విధంగా నిర్వచించడం అయితే జరిగిందండి. ప్యాట్రిక్ గేడెస్ అనే ఒక స్కాట్లాండ్ దేశస్థుడు వృక్షశాస్త్రజ్ఞుడు. ఈయన ప్రముఖ వృక్షశాస్త్రజ్ఞుడు. భూగోళ శాస్త్రాన్ని ఏమనేసి పేర్కొన్నాడంటే సర్వశాస్త్రాల సంశ్లేషణ, సింథసిస్ అని పేర్కొన్నారు. ఎవరు? ప్యాట్రిక్ గేడెస్ అనే ఒక స్కాట్లాండ్ దేశస్థుడు. ఈయన ప్యాట్రిక్ గేడెస్ ఏ దేశస్థుడు? స్కాట్లాండ్. ఈయన మనకు యొక్క భూగోళ శాస్త్రాన్ని ఏమనేసి వర్ణించారు? సర్వశాస్త్రాల సంశ్లేషణం, సింథసిస్ అని పేర్కొన్నారు. మరి ఇమ్మాన్యుయల్ కాంట్ అనే ప్రముఖ జర్మనీ తత్వవేత్త చరిత్రకు ఆధారం అనేసి చెప్పారు. ఫస్ట్ పర్సన్ ఈయనైతే. సెకండ్ పర్సన్ మన జాగ్రఫీకి ఏమనేసి అన్నారు? చరిత్రకు ఆధారము భూగోళ శాస్త్రం అనేసి జర్మనీ తత్వవేత్త అయిన ఇమ్మాన్యుయల్ కాంట్ వివరించారు. మరి స్కాట్ కెల్టీ థర్డ్ పర్సన్ చూడండి ఇక్కడ. స్కాట్ కెల్టీ అలాగే రాచెల్ అనేవారు భూగోళ శాస్త్ర నిర్వచన ప్రకారము భూగోళం అంటే భౌమ్య ఉపరితలము, మానవ జాతికి పుట్టినిల్లు అనేసి అర్థాన్ని సూచిస్తుంది అనేసి వీళ్ళిద్దరు వివరించారు, స్కాట్ కెల్టీ అండ్ రాచెల్. అసలు భూమి ఉపరితలం మీద ప్రకృతిలో సంభవించే కారకాలు ఏంటంటే భూస్వరూపాలు, ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి కదా, ల్యాండ్ ఫామ్స్, అలాగే శీతోష్ణ స్థితి, ఉద్భిజ సంపద, వెజిటేషన్ అంటారు, జంతుజాలాల విస్తరణ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యానిమల్ లైఫ్ అధ్యయన శాస్త్రంగా భూగోళ శాస్త్రాన్ని చెప్పవచ్చు. భూగోళ శాస్త్రం అంటే ఏంటంటే భూ ఉపరితలం మీద ప్రకృతిలో సంభవించే కారకాల వల్ల ఏర్పడే భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, ఈ ఉద్భిజ సంపద, జంతుజాలాల విస్తరణ అధ్యయన శాస్త్రమే భూగోళ శాస్త్రము. మరి ప్రపంచాన్ని, దానిపై నివసిస్తున్న జీవరాశిని, సముద్రాలు, వాతావరణం మొదలైన అంశాలు ఈ భూగోళ శాస్త్రం అనేది చర్చిస్తుంది. మనకు అండ్ ఇంకొకటండి, క్లాసెస్ అనేది కొంచెం లెంగ్తీగా అయితే రావచ్చు ఇక మీదట. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియోలో అయితే చేస్తున్నానండి. సో మీరు కాస్త పేషెన్స్తో ఉండి ఎఫర్ట్ పెట్టినట్టుగా అయితే మనం బాగా నేర్చుకోవడానికి అయితే ఆస్కారం ఉంది. మరి ఈ భూగోళ శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి మధ్య గల ఏంటి తేడాలని చూసుకుంటే చాలా సహసంబంధాలు అనేవి ఉన్నాయండి. అనేక రకాలైన సంబంధాలు అయితే మనం చూడొచ్చు ఇక్కడ. భూగోళ శాస్త్రం దేనికి ఉందో చూడండి. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మానవ శాస్త్రం, అలాగే పర్యావరణము, సాంస్కృతిక, భూగోళ ఆలోచన, సహజం, చరిత్ర, రాజనీతి, జనాభా శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంకేతిక, వీటన్నిటికీ ఈ సహసంబంధాలు అనేవి ఉన్నాయి. మరి ఇవన్నీ చెప్పాలనుకుంటే కాదండి, ఇందులో కొన్ని మాత్రమే వీళ్ళు ఇచ్చారు. మనకు భూగోళ శాస్త్రము భౌతిక శాస్త్రాల మధ్య కన్నా చూసుకుంటే, భౌతిక శాస్త్రం అంటే ఏంటి? భూమిపై ఉండే మనకు ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, అలాగే వర్షపాతం, తుఫానులు, సూర్యరశ్మి, ఆర్ద్రత మొదలైనవి మనకు శీతోష్ణ స్థితి అంశాలు. ఇది మనకు భౌతిక శాస్త్రం. మరి సముద్ర నీటికి భౌతిక లక్షణాలు, భూస్వరూపాల భౌతిక లక్షణాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ భౌతిక శాస్త్రం అనేది ఉపకరిస్తుందనేసి అన్నారు. ఇక్కడ చూడాలి, భూగోళ శాస్త్రము భౌతిక శాస్త్రానికి సంబంధం ఉండే లక్షణాలు ఇవన్నీ. నెక్స్ట్ భూస్వరూప శాస్త్రం చూసుకుంటే భూ ఉపరితలంపై సంభవించే అనేక మార్పులకు భూమి యొక్క అంతర్భాగంలో జరిగే పరిణామాలే కారణం. ఖండచలనం అంటే అగ్నిపర్వత నిర్మాణము, భూకంపాలు, భూమిలో లభ్యమయ్యే ఖనిజాలు,
ఈ యొక్క పర్వతాలు, పీఠభూములు, మైదానాలు భూస్వరూపాల నిర్మాణం. భూస్వరూపాలు అంటే ఏంటంటే ఇక్కడ పర్వతాలు నిర్మాణం, భూకంపాలు, భూమిలో లభించే ఖనిజాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇవన్నీ భూస్వరూపాల నిర్మాణం. శిలా శైథిల్యం మొదలైన అనేక అంశాలను తెలుసుకోవడానికి భూస్వరూప శాస్త్రం అనేది దోహదం చేస్తుంది. అందువల్లే మనకు ఈ భూగోళ శాస్త్రానికి భూస్వరూప శాస్త్రానికి పరస్పర సంబంధం ఉందనేసి చెప్పడం అయితే జరిగింది. మరి థర్డ్ గణిత శాస్త్రం గురించి ఏంటంటే భూమి యొక్క మెజర్మెంట్స్ ఉంటాయి కదా, భూమి యొక్క ఆకారం కానీ దాని యొక్క చుట్టుకొలత కానీ బరువు కానీ ఘనపరిమాణము, నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు వాటిని కనుగొనే విధంగా విపులంగా తెలుసుకోవాలంటే మనకు గణిత శాస్త్రం అనేది ఎంతైనా అవసరం కదా. సో ఈ విధంగా మనకు గణిత శాస్త్రానికి భూగోళ శాస్త్రానికి సంబంధం ఉందనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఖగోళ శాస్త్రం అండి. ఖగోళ శాస్త్రం గురించి చూసుకుంటే అసలు మనకు ఖగోళ శాస్త్రంలో ఏమేమి ఉంటాయి, నక్షత్రాలు, గ్రహాలు, మనకు యూనివర్స్లో చూసుకుంటే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ముఖ్యంగా సౌర కుటుంబంలో ఉండే విశేషాలు, సూర్య చంద్ర గ్రహణాలు మొదలైన వాటిని తెలుసుకోవడానికే ఈ ఖగోళ శాస్త్రం అనేది చాలా అవసరం కదా. సో ఈ భూగోళ శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఇది. నెక్స్ట్ రసాయన శాస్త్రం. శిలలు, ఖనిజాల యొక్క రసాయన సమ్మేళనాలు ఉంటాయి కదా, రసాయన శైథిల్యం కానీ శైథిల్య విశేషాలు, నేలలు, రసాయనిక లక్షణాలు మొదలైన పరిణామాలు విశదపరచడానికి రసాయన శాస్త్ర పరిజ్ఞానం అనేది తోడ్పడుతుంది. ఇవి మనకు భూగోళ శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి ఉన్న సంబంధాలు. మరి ఫస్ట్ భూగోళ శాస్త్రం, జీవశాస్త్రాలు కన్నా చూసుకుంటే ఇందులో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయండి. అందులో వృక్షశాస్త్రము, జంతు శాస్త్రం. వృక్షశాస్త్రము చూసుకుంటే అడవుల యొక్క విస్తరణ అనేది ఉంటుంది. అది మనకు శీతోష్ణ స్థితిపై ఎలాంటి ప్రభావం ఉండేది, వృక్షజాలాల మీద వృక్షశాస్త్రం విజ్ఞానంతో ఎలా తోడ్పడుతుంది, దాని యొక్క భౌగోళిక పరిస్థితులను అవగాహన అనేది అవసరం. జంతు శాస్త్రం కన్నా చూసుకుంటే భూమిపైన ఉండే జంతువుల విస్తరణ, జంతుజాలాలపై పరిసరాల ప్రభావం, మానవుని యొక్క అవసరాలకు జంతువులను ఎలా ఉపయోగించడం అనేది, జంతుజాలాల వల్ల ప్రకృతిలో సంభవించే మార్పులు, ఇలాంటి విషయ వివరాలను జంతుశాస్త్ర యొక్క పరిజ్ఞానం అనేది అవసరం అవుతుంది కదా. సో ఈ రెండు మనకి భూగోళ శాస్త్రం, జీవశాస్త్రాలకి మధ్య ఉండే సంబంధాలు. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాలు చూసుకుంటే భూగోళ శాస్త్రానికి సాంఘిక శాస్త్రాలకి మధ్య ఉండే సంబంధం చూసుకుంటే ఫస్ట్ మనకు ఎకనామిక్ పరంగా, రాజనీతి, సివిక్స్, పాలిటీ పరంగా, అలాగే హిస్టరీ, మానవ శాస్త్రం వీటి గురించి అయితే ఇచ్చారండి. అర్థశాస్త్రం దాని కన్నా చూసుకుంటే ఇక్కడ మానవుడు సంఘజీవి, మనకు ఎక్కడో ఒక బిట్ వచ్చింది కదా, ఇది అరిస్టాటిల్ మానవుడు ఒక సంఘజీవి అనేసి. మానవుడు తన యొక్క పరిసరాలను, తన యొక్క అవసరాలను వినియోగించుకుంటూ ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాడో తెలుసుకోవడానికే ఈ అర్థశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అర్థశాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుందండి ఇక్కడ తన యొక్క అవసరాల కోసం, తన యొక్క అవసరాలను వినియోగించుకుంటూ ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాడో తెలుసుకోవడానికే అర్థశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రాంతం లేదా దేశ ఆర్థిక అభివృద్ధి, ఆ ప్రాంతంలో లభించే వనరులు, వాటిని ఉపయోగించుకునే స్థితి తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడండి, వ్యవసాయ పరంగా కానీ పారిశ్రామికంగా ఈ యొక్క ఉత్పత్తులు, ఖనిజాలు, అటవీ సంపద, అంతర్జాతీయ వ్యాపారం ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలు తెలుసుకోవడానికే ఈ అర్థశాస్త్రం అనే పరిజ్ఞానం ఎంతైనా అవసరమో. సో వీటి యొక్క పరస్పరం ముడిపడి ఉంటుంది. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం అండి. ఒక దేశము, రాజనీతి శాస్త్రం అంటే చూడండి, దేశము, రాష్ట్రము లేదా ఒక ప్రాంతం ఉనికి సరిహద్దులు నిర్ణయించడంలోనూ పరిపాలన విభాగాలను విభజించడంలో రాజనీతి శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగంలో ఉంటుందంటే ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ లేదా ఒక ప్రాంతం దాని యొక్క ఉనికి సరిహద్దులు నిర్ణయించడంలోనే పరిపాలన అనేది ఆ యొక్క విభాగాలను విభజించడంలో మనకి రాజనీతి శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకు సాధారణ పరిపాలన విభాగాలకు చూసుకుంటే నదులు, కొండలు, పర్వతాలు, సముద్ర జల విభాగాలు మొదలైనవి సరిహద్దులుగా నిర్ణయిస్తారు. అలాగే దేశ రక్షణ దృష్ట్యా చూసుకుంటే
కొన్ని దేశాలకు ప్రత్యేక ప్రాముఖ్యత అనేది లభిస్తుంది. నెక్స్ట్ చరిత్ర అండి. వివిధ కాలాలలో మానవుడి యొక్క పరిసరాలు, తన లైఫ్ కల్చర్ అనేది ఎలా ఉండేది, ఎట్లా దానికి ఆధారపడి తను ఉన్నాడో అనేది మనకు చరిత్ర అనేది వివరిస్తుంది. అంటే మన ప్రాచీన కాలానికి చెందిన మానవ సమాజాలకు భౌగోళిక పరిస్థితులు అనేవి ఒక మూల కారణం కదా. వలసలు, జాతుల యొక్క వలసలు, దండయాత్రలు, భూస్వరూపాలు కారణాలనే చరిత్ర అంటారు. ఈ యొక్క బోలన్ ఖైబర్ కనుమలు మన దేశ చరిత్ర మారడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మానవ శాస్త్రం అండి. సమాజంలో సాంఘిక లక్షణాలు అంటే కట్టుబాట్లు కానీ మన యొక్క ఆచార వ్యవహారాలపై ఉనికి కానీ భౌగోళిక లక్షణాలపై అనేది ఆధారపడి ఉంటాయి కదా. మానవ జాతుల వలన అంటే ఇక్కడ మానవ జాతుల యొక్క వలస, విస్తరణ, సంకరం మనకు శారీరక లక్షణాలనే మానవ శాస్త్రం అనేది తెలియజేస్తుంది. ఈ యొక్క భూగోళ శాస్త్రానికి అన్ని శాస్త్రాలతో పరిచయం ఉండడం వల్ల కొన్ని సాంఘిక సమస్యలను అవగాహన చేసుకొని పరిష్కార మార్గాన్ని సూచించడంలో ఈ యొక్క భూగోళ శాస్త్ర పరిజ్ఞానం అనేది తోడ్పడుతుంది. ఇక్కడ భూగోళ శాస్త్రం గురించి విభాగాలు ఇచ్చారండి. క్లాస్ అయితే కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, మీరు ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదవాలండి. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా భూగోళ శాస్త్రం ఇతర శాస్త్రాలకి సంబంధాలు ఉన్నాయనేసి. మరి అందులో స్వయంగా అభివృద్ధి చెంది ఈ యొక్క శాస్త్ర ప్రతిపత్తిని సంపాదించుకున్నాయి కదా. ఈ భూగోళ శాస్త్ర శాఖలుగా అయితే విభజించారు. ముఖ్యమైన విభాగాలు ఏంటంటే ఇక్కడ భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జియోగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం, ఎకనామిక్, మ్యాథమెటికల్, పైటోజియోగ్రఫీ, మనకు జువాలజీ ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, జియోగ్రఫీ, పొలిటికల్ జియోగ్రఫీ, రీజనల్ జియోగ్రఫీ, హిస్టారికల్ జియోగ్రఫీ. వీటిని గురించి అయితే కొంచెం థియరీ పార్ట్ అయితే ఉందండి. సో ఆ విభాగాల గురించి కంప్లీట్గా వివరణ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఏంటండి భౌతిక భూగోళ శాస్త్రం. ఫస్ట్ వన్ ఏంటండి భౌతిక భూగోళ శాస్త్రం. అందులో మనకు 3 ప్రధాన శాఖలు అయితే ఉన్నాయి. కానీ ఈ 3 శాఖలకు 3 విభిన్న విభాగాలు అనేవి చెందాయి. ఏంటవి? ఘనరూపంలో ఉన్న శిలామయ ఆశ్మావరణం, దీన్ని లిథోస్పియర్ అంటారు. మనకి లిథోస్పియర్ అంటేనే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ హైడ్రోస్పియరు, అట్మాస్పియరు వాతావరణము, మార్పోలజీ భూస్వరూప శాస్త్రము, ఓషియానోగ్రఫీ జలావరణం గురించి సముద్ర శాస్త్రం, క్లైమేటోగ్రఫీ శీతోష్ణ స్థితి శాస్త్రం. ఇవన్నీ కూడా మనకు విభాగాలు దేనిలో కిందికి వస్తాయంటే భౌతిక భూగోళ శాస్త్రంలోకి అయితే వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ భూస్వరూప శాస్త్రం గురించి కొంచెం ఇచ్చారు, సముద్ర శాస్త్రం ఇచ్చారు, అలాగే మనకు శీతోష్ణ శాస్త్రం. ఇదన్నీ కూడా 3 విభాగాలు మనకు చెప్పాం కదా ఇంతకుముందు. ఇదిగోండి ఇక్కడ మార్పోలజీ, ఓషియానోగ్రఫీ, క్లైమేటోగ్రఫీ. భూపరితలం పైన ఉండే స్వరూపాలనే వివిధ స్వరూపాలనే వాటి యొక్క ఉద్భవ పరిణామం గురించి వివరించేదే భూస్వరూప శాస్త్రము. భూగోళ అధ్యయనంతో భూమి యొక్క వయస్సు, ఆవిర్భావము, అంతర్భాగ నిర్మాణము, భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఈ యొక్క భూమి యొక్క సమస్థితి, వివిధ స్వరూపాల మనకు నిర్మించే క్షయకారకాలైన నదులు, హిమాని నదాలు, గాలి, సముద్ర తరంగాలు మొదలైనవి ఈ యొక్క భూస్వరూప శాస్త్రంలో తెలుస్తాయి. నెక్స్ట్ సముద్ర శాస్త్రం కన్నా చూసుకుంటే ఎలాంటి వివరణ అందిస్తుంది, సముద్రాల యొక్క పుట్టుక ఎలా ఉంటుంది, విస్తరణ, సముద్ర యొక్క గర్భతల నిమ్నోత లక్షణాలు, జలక్షార గుణము, ఉష్ణోగ్రత విస్తరణ మొదలైన వాటి వివరణ అనేది ఉంటుంది. వీటితో పాటు అప్పుడప్పుడు మనకు సంభవించే ఆటుపోట్లు అంటాం కదా, ప్రవాహాలు కానీ వాటి గురించి అయితే వివరణ ఇస్తారండి. సముద్రాల యొక్క చేపలు, ఖనిజ సంబంధమైన వనరుల దృష్ట్యా ఈ శాస్త్ర అధ్యయన ప్రయోజనం నాటికి పెరుగుతున్నది. ఇక్కడ శీతోష్ణ స్థితి గురించి అయితే ఇచ్చారండి, చూడండి. నెక్స్ట్ ఆర్థిక భూగోళ శాస్త్రం ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి పురస్కరించుకొని మానవుడు తన యొక్క సహజ వనరులను ఉపయోగించే తీరునే భూగోళ శాస్త్రం వివరిస్తున్న గతిశీల శాస్త్రం. అంటే ఆర్థిక వనరులు వాటి యొక్క పంపిణీ గురించి, కార్యకలాపాలకు పరిసరాలకు ఉండే సంబంధాన్ని గురించి తెలిపేదే ఆర్థిక భూగోళ శాస్త్రం. అంటే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వనరులు వాటి పంపిణీ గురించి, కొన్ని కార్యకలాపాలకు పరిసరాలకు ఉండే సంబంధాన్ని తెలిపేదే
ఆర్థిక భూగోళ శాస్త్రము. నెక్స్ట్ రాజకీయ భూగోళ శాస్త్రం చూడండి, కింది విధంగా అయితే ఇచ్చారు. గణిత భూగోళ శాస్త్రం. ఇక్కడ భూమి యొక్క ఆకారము మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, విస్తీర్ణము, పరిమాణము, భూభ్రమణము, పరిభ్రమణము, మనకు గ్రహాలు మొదలైన వాటి గురించి ఈ గణిత భూగోళ శాస్త్రం అనేది వివరిస్తుంది. కార్టోగ్రఫీ ఉంటుంది కదా, మానచిత్ర లేఖన శాస్త్రము ఈ యొక్క భూగోళ శాస్త్రంలో ఒక భాగము. అక్షాంశ రేఖాంశాలను కనుగొనడానికి, భూమి సూర్యునికి మధ్య ఉండే సంబంధాలను తెలుసుకోవడానికి, రేయి యొక్క రాత్రి పగలు యొక్క కాల నిర్ణయము, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష మార్గం తెలుసుకోవడానికి ఈ గణిత భూగోళ శాస్త్రం అనేది ఉపకరిస్తుంది. ఇంకా వృక్ష భూగోళ శాస్త్రం అండి, భూమి యొక్క పెరిగే వృక్షజాలాన్ని గురించి, దాని యొక్క విస్తరణ, వాటి మీద పరిసరాల ప్రభావాన్ని గురించే వృక్ష భూగోళ శాస్త్రం అనేది వివరిస్తుంది. సూర్యరశ్మి కానీ, గాలి, ఆర్ద్రత, వర్షపాతము, మనకు భూసారము మొదలైన అంశాలను, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను అయితే ఈ శాస్త్రం అనేది వివరిస్తుంది. నెక్స్ట్ జంతు భూగోళ శాస్త్రం ఇచ్చారు ఇక్కడ. జంతు భూగోళ శాస్త్రము ప్రాంతీయ భూగోళ శాస్త్రం. సో ఇవాల్టి వీడియో వచ్చేసి భూగోళ శాస్త్రం గురించి అయితే నిర్వచనము, పరిధిలు అయితే ఇచ్చారండి. అంటే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూగోళ శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి యొక్క సంబంధాలు ఎలా ఉంటాయి, దేనివల్ల దేనికి యూజ్ అనేది అయితే ఈ కంప్లీట్గా వీడియో అయితే అంటే మనకు చదవడానికి అంత ఇబ్బందికరంగా ఏం లేదండి, ఈజీగానే అర్థమవుతుంది. ఒకటికి 2-3 సార్లు చదివితే ఏది కూడా విసుగా అనిపించదు. సో వీడియో కూడా లెంగ్తీగా ఉంది మీకు. ఇది ఇవాల్టి వీడియో, అంటే ఇవాల్టి క్లాసు. నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటే భూమి సౌర కుటుంబం గురించి అయితే నేర్చుకుందామండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్